వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఈరోజు సంచలనమైన వ్యాఖ్యలు చంద్రబాబుపై చేయటం జరిగింది. చంద్రబాబుకు 45 సంవత్సరాల అనుభవం ఉంది అని అంటారు. ఈయనొక పాలకుడుకు పట్టిన పీడ అని అనటం జరిగింది. ఈయనకు అనుకూల మీడియా, ఎల్లో మీడియా ఏదైతే ఉందో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్ అని చెప్పుకుంటున్న వీళ్ళు ఈ యొక్క పత్రికలు, ఈ యొక్క మీడియా, ఈ యొక్క పత్రికలకు పట్టిన పీడ, మీడియాకు పట్టిన పీడ అని అభివర్ణించటం జరిగింది. ఎందుకంటే ఈరోజు పాలన ఏ విధంగా జరుగుతూ ఉంది, ప్రజా సమస్యలపైన వీళ్ళు ఎంతవరకు స్పందిస్తున్నారు అనే వాటిపైన జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా 1-to-1 విలేకరుల సమావేశంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం, చాలా ఆయనలో పరిణితి చెందిన ఒక నాయకుడిగా, విలక్షణమైన ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తనను తాను నిరూపించుకుంటూ ప్రజా సమస్యలపై ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, ఒక నాయకుడిగా చేయాల్సిన పద్ధతి ఇదే విధంగా ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది అని చెప్పుకుంటాడు. రైతుల సమస్యల గురించి ఆయనకు తెలీదా? రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయనకు తెలీదా? రైతులు రోడ్లపైకి వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని వెళ్ళకూడదు అనటానికి నువ్వెవరయ్యా? రాజ్యాంగంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళ కష్టాలు వినటం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవటం తప్ప? ఇది ప్రజాస్వామ్యమా? మీదొక పాలనకు పట్టిన పీడ అని చంద్రబాబును అనటం జరిగింది. రైతులు కష్టాలు పడుతున్నారు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. విద్యార్థులు కష్టాలు పడుతున్నారు, విద్యార్థులకు గిట్టుబాటు ధర లేదు. సూపర్ 6 హామీలు లేవు. ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేశాను, అయిపోయినాయి, అప్పుడే అన్నీ ఇచ్చేశాను అని అంటున్నాడు. ఇవన్నిటినీ కూడా సమర్థిస్తూ ప్రజల పక్షాన పోరాడకుండా, ప్రజల పక్షాన రాయకుండా మీరు చంద్రబాబుకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ప్రతిరోజు వార్తలు రాస్తున్నారంటే ఈ ఒక పత్రికలకు పట్టిన పీడ, ఇది ఒక మీడియాకు పట్టిన పీడ అని ఎల్లో మీడియాను అనటం జరిగింది. ఇంకా ఈనాడు పత్రికను అది ఒక పత్రిక లేకపోతే అది ఒక టాయిలెట్ పేపరా అని కూడా జగన్మోహన్ రెడ్డి ఈనాడు పత్రికను అనటం జరిగింది. ఎందుకంటే ప్రజా సమస్యలను మీరు ఒక్కటి కూడా రాయట్లేదు కదా. రైతుల పక్షాన మీరు పోరాడకుండా చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడతారే. మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక మామిడికాయలను రోడ్లపైన వదిలేసి వెళ్తూ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కాక వాళ్ళు రైతులు మామిడికాయలను రోడ్లపైన పోశారు అని రాతలు రాస్తారా? మీకు అసలు ప్రజా సమస్యలపైన అవగాహన ఉందా? మీది ఒక పేపరేనా? చీ అంటూ జగన్మోహన్ రెడ్డి పత్రికలను బాగా కడిగి పారేయటం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అంటే, కృష్ణా జిల్లాలో ఒక జడ్పీటీసీ మహిళపై వీళ్ళు ప్రవర్తించిన తీరు, రాడ్లతో కర్రలతో ఆమెపైన దాడి చేసిన తీరు అమానుషం. నా చెల్లెలు హారిక ఏం తప్పు చేసింది అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. నా చెల్లెలు హారిక చేసిన తప్పేంటి? ఆమెపై ఎందుకు దాడి చేశారు ఈ టీడీపీ సైకోలు? వీళ్ళని సైకోలు అనాలా? ఇంతకన్నా మించిన పదం ఏదైనా ఉందా అని టీడీపీ కార్యకర్తలను, నాయకులను సైకోలు అని జగన్మోహన్ రెడ్డి ఈ దాడి ఘటనకు వాళ్ళని పిలవటం జరిగింది. మామూలుగా టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దాడి ఘటనను అభివర్ణిస్తూ ఇలాంటి దాడులు సైకోలు మాత్రమే చేస్తారు, టీడీపీ నాయకులు హారికపై ఎందుకు దాడి చేశారు అని వాళ్ళని టీడీపీ సైకోలుగా అభివర్ణిస్తూ వాళ్ళని ప్రశ్నించటం జరిగింది. ఇక రాష్ట్రంలో ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు రాష్ట్రం విడిచి వెళ్ళిపోవటం కామను. కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు రాష్ట్రం వదిలి వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు అంటే ఈ రాష్ట్ర పాలన ఎంత దరిద్రంగా ఉందో,
ప్రజలే అర్థం చేసుకోవచ్చు, విలేకరులందరూ అర్థం చేసుకోవచ్చు అని విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది, విలేకరులకు చెప్పడం జరిగింది. యంగ్ ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ ఆయన ఎందుకు రాజీనామా చేశాడు? వయసులో ఉన్న ఒక ఐపీఎస్ ఆయన రాజీనామా చేసి వీఆర్ఎస్ ఇచ్చిపోవడానికి కారణం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ముంబై నటి కేసులో ఆయన్ను వేధించటం కారణం అని చెప్పకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతుంటే ఇది ఒక పరిపాలన అంటారా, ఇది ఒక పాలన అంటారా, పాలనకు పట్టిన పీడ అని అంటారా అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలనను ఎత్తి చూపుతూ విమర్శించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు మహిళలపై జరుగుతున్న దాడులు కానీ, లేకపోతే నెల్లూరు నల్లపరెడ్డి ఇంటిపై దాడి జరిగిన ఘటనను అభివర్ణిస్తూ ఎక్కడైనా దాడి జరిగితే చేసిన వాళ్ళని అరెస్టులు చేస్తారు, ఇక్కడ దాడి జరిగిన నల్లపరెడ్డినే మళ్ళీ కేసులు పెడుతూ ఆయనను వేధిస్తున్న పోలీసుల తీరు చూస్తూ ఉంటే ఇదొక పరిపాలనకు పట్టిన పీడ అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. దాదాపు కూడా 200 నుండి 300 మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి చేసి ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఎలా ధ్వంసం చేశారో, నల్లపరెడ్డి ఎక్కడా అంటూ ప్రశ్నిస్తూ, నల్లపరెడ్డి తల్లిని భయపెడుతూ, ఒకవేళ నల్లపరెడ్డి ఉంటే ఆయనను కూడా చంపేసేవాళ్ళు, ఇలాంటి ఘటన జరిగితే దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళపైన కేసులు పెట్టాల్సింది పోయి దాడి చేయించుకున్న నల్లపరెడ్డినే వీళ్ళు ప్రశ్నిస్తూ ఆయన్ను వేధించే ప్రయత్నం చేస్తారా? ఇదొక పరిపాలనకు పట్టిన పీడ అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును విమర్శించటమే కాకుండా చంద్రబాబు ఈరోజు తప్పు చేస్తున్నాడు, తప్పుడు విత్తనం నాటుతున్నాడు చంద్రబాబు. ఈ తప్పుడు విత్తనం రేపు విషవృక్షమై పెద్దదవుతుంది. ఆ విషవృక్షమై పెద్దదైతే వ్యవస్థ నాశనం అవుతుంది. ఈయన వేసే తప్పుడు విత్తనం వల్ల రేపు ఆ విషవృక్షంలో ఎన్నో ఆపదలు జరుగుతాయి. ఒకవేళ మా ప్రభుత్వం గాన వచ్చిందంటే నా మాట కూడా మా నాయకులు వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దెబ్బతిన్న వాడికి ఆ బాధ, ఆ నొప్పి అనేది తెలుస్తుంది. ఈరోజు ఎవరైతే దెబ్బతిన్నారో వైసీపీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళు రేపు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు వేసిన తప్పుడు విత్తనం వల్ల, తప్పుడు సంస్కృతి వల్ల, చంద్రబాబు చేసిన ఈ తప్పుల వల్ల రేపు మా నాయకులు చూస్తూ ఊరుకోరు. వాళ్ళు బాధపడిన దానికన్నా ఎక్కువగా బాధ పెట్టే పరిస్థితి కూడా ఉండొచ్చు. దీనంతటికీ కారణం చంద్రబాబు నాటిన తప్పుడు విత్తనమే, చంద్రబాబు పెంచిన తప్పుడు విష వృక్షమే ఈ పనులన్నీ చేయిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేస్తున్న ఈ కూటమి పాలనలో అరాచకాలపై, అక్రమ కేసులపై, దాడులపై ప్రశ్నించడం జరిగింది. ఇదొక పరిపాలనకు పడుతున్న పీడ అని అభివర్ణిస్తూ, ఇటువంటి వాటిని సమర్థిస్తూ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాడకుండా జగన్మోహన్ రెడ్డిపై మీరు ఫైట్ చేస్తున్నారు అంటూ పత్రికలను, మీడియాలను ఈ ఒక పత్రికలకు పట్టిన పీడ అంటూ పత్రికలను విమర్శించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన 1-to-1 ప్రభుత్వ పరిపాలనపై 1-to-1 క్లియర్ కట్గా జరిగిన విషయాలను జరిగినట్లుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ, ఎత్తిపొడుస్తూ ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎంతో పరిణితి చెందాడు అని బాగా అర్థమవుతూ ఉంది. రేపు భవిష్యత్తులో మా ప్రభుత్వమే వస్తుంది. చంద్రబాబుకు ఇప్పటికే ఆయన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాదు అని ఆయనకి అర్థమైపోయింది.
మరో 3 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుందని చంద్రబాబుకు క్లియర్ కట్గా అర్థమయ్యే ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చంద్రబాబును ఎద్దేవా చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నల వర్షంతో ప్రశ్నిస్తూ రైతు సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, దాడులపై చంద్రబాబును నిలదీస్తూ ఈ పరిపాలనను ప్రశ్నించడం జరిగింది.